కొన్ని చోట్లకు వెళ్తే కొన్ని సంఘాల పరిస్థితులు చెప్తూ ఉంటే కొన్ని చోట్ల ఉప్పొంగుతూ ఉంటుంది హృదయం. కొన్ని చోట్లకు వెళ్తే సంఘాలలో ఎలాంటి భ్రష్టమైన వ్యక్తులు ఉన్నారా? అరే, సంఘానికి కూర్చున్న భయం ప్రజలకు లేదా? అయ్యో, జీవం కలిగిన దేవుని మందిరంతో ఆడుకోవటానికి వీళ్ళు ఎట్లా తెగించారు? ప్రభు అన్నాడు కదా, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే, కొంచెం పెద్దగా చెప్పండి సార్, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు. దాన్ని ఆపోజిట్లో చెప్పండి, ఎవడైనా నా సంఘాన్ని బాగు చేస్తే ఆడిని నేను బాగు చేస్తానన్నాడు. చూసారా? చూస్తూ ఉంటాను. కొన్ని చోట్లకి వెళ్తే కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటే ఒక తమ్ముడు చెప్తున్నాడు, నాకంటే సేవలో చిన్నోడు తమ్ముడు, చాలా ప్రేమగా ఉంటాడు, మంచిగా సేవ చేస్తాడు, చిన్న వయసే కానీ ఓ 400 మంది సంఘం కలిగిన మంచి సంఘం. ఆ తమ్ముడు చెప్తాడు, అన్నా, ఒక అబ్బాయి మా ప్రాంతంలో ఇంజనీరింగ్ చేయటానికి వచ్చాడు. ఆ బాబు పేరు కిషోర్. ఇంజనీరింగ్ చేయటానికి వచ్చాడు. ఒకప్పుడు ఇంటర్మీడియట్ దాకా వాళ్ళ ఊరిలో పలానా చోట ఉండేవాడట, మంచి పెంతుకో సంఘానికి వెళ్ళేవాడట. ఆ బాబుకి ఇక్కడ ఇంజనీరింగ్ సీట్ వచ్చిన తర్వాత కొంచెం కాలేజీకి దగ్గరలో మన చర్చి ఉంటే మన చర్చికి రావటం స్టార్ట్ చేశాడు. అన్నా, ఆ యవ్వన బిడ్డ మా చర్చికి వచ్చిన తర్వాత మా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలందరూ దేవుని కొరకు మండించబడటం ప్రారంభించారు, దేవుని కొరకు వెలిగించబడటం ప్రారంభించారు. ఈరోజు మా మందిరానికి దరిదాపుగా 75 మంది యవ్వన బిడ్డలు వస్తారు. ఈ 75 మంది యవ్వన బిడ్డలు ఎవరిని స్ఫూర్తిగా తెచ్చుకున్నారో తెలుసా? కిషోర్. ఏంటయ్యా ఆయన ప్రత్యేకత? శనివారమే మందిరానికి వస్తాడన్న బాబు, మందిరం అంతా ఊడుస్తాడన్నా. 10:30 ప్రాంతంలో మందిరం ఊడ్చే కార్యక్రమం అయిపోయిన తర్వాత, అన్నా అదిగో ఆ మూలకి వెళ్తాడన్నా. రాత్రి 1 గంట దాకా ప్రార్థన చేసుకుంటాడన్నా. తర్వాత బైబిల్ చదువుకుంటాడన్నా. ఏ 1:30కో 2:00కో పండుకుంటాడన్నా. సరిగ్గా 5ంటికి లెగుస్తాడన్నా. 5 గంటల నుంచి 6 గంటల వరకు స్తోత్ర బలి, నైవేద్య బలి చేస్తాడన్నా. 6ంటికి స్నానానికి వెళ్తాడన్నా. 9ంటికి ప్రార్థన అయితే 8 గంటలకల్లా చర్చికి వచ్చి చర్చ్ అంతా రెడీ చేసి 8:30కు మోకరిస్తాడన్నా. ఆ బాబు వయసు ఎంతో తెలుసన్నా? 18 సంవత్సరాలు. నేను అడిగాను, వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారా? అయ్యో, అమ్మా నాన్న ఎక్కడన్నా? హాస్టల్లో ఉంటాడన్నా. హాస్టల్లో ఉంటాడా? అమ్మా నాన్న వాళ్ళు ఎక్కడ? ఎవరు లేరన్నా. అబ్బాయి ఒక్కడే. శనివారం సాయంత్రం వచ్చాడంటే ఆదివారం 3 ఆరాధన అయిపోయిన తర్వాత, ఆదివారపు ఆరాధన అయిన తర్వాత సాయంత్రం 3ంటికి మందిర పనులన్నీ చక్కబెట్టి అప్పుడు ఇంటికి వెళ్తాడన్నా. ఆ ఒక్క యవ్వన బిడ్డను ఒక్కొక్క బిడ్డ చూసి ఎవరైనా ఆ బిడ్డ పక్కన కూర్చుంటే, రాత్రి నేను ప్రార్థన చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుని చేతి స్పర్శ నేను అనుభవించానయ్యా. దేవుని స్వరం నేను యవ్వన బిడ్డ, 18 సంవత్సరాల బిడ్డ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే, అన్నా దేవుడు మీతో మాట్లాడా? దేవుని స్వరం మీరు విన్నారా? ఏడుస్తూ ఆ తాకిడి నేను అనుభవించాను. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, ఆయన తాకిడి నేను అనుభవించానని యవ్వన బిడ్డల మధ్యలో కూర్చున్నప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని చేతి స్పర్శ అనుభవించా. ఇవి మాట్లాడుతూ ఉండేవాడట. సహజంగా యవ్వన వయసు ఎలాంటిదో తెలుసా? ఆకర్షణకు ఇట్టే లోబడే వయసు. అది మంచి అయినా టకమని చెప్పాలి. అది మంచి అయినా చెడైనా ఆకర్షణకు ఇట్టే లోబడే. ఇక్కడ కావాలంటే చూడండి, ఇప్పుడు నేను వాక్యం చెప్తా ఉంటే చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నేను కూడా పాస్టర్ అయితే ఎంత బాగుండో కదా ఇక్కడ అనుకుంటారు. క్రికెట్ ఆడ చూశారనుకోండి, నేను కూడా కోహ్లీ అయితే బాగుండు కదా. ఇప్పుడు కోహ్లీ అయిపోయినట్టుంది, ఇంకెవరు వచ్చారు కొత్తోడు. సూర్య వైభవ, సరే, నీకు మొత్తం డీటెయిల్స్ తెలిసినట్టుంది. వైభవ్ సూర్యవంశీలాగా అయిపోతే బాగుండు. చూడండి, ఈ మధ్య యవనస్తుల మధ్యలో ఒక కట్టింగ్ వచ్చింది. ఎన్నో ఫ్యాషన్లు వచ్చాయి కానీ అసలు ఆ ఫ్యాషన్ చూస్తే వాంతి వస్తుంది. నాకైతే లిటరల్గా
వాంతి వస్తుంది. కటింగ్ ఏంటో తెలుసా? మొత్తం బొరికలు ఈ సైడే కటింగ్. ఆ మధ్య మన చర్చికి వచ్చేవాడు ఒకడు వేసుకొని వచ్చాడు. అరే నీకు దండం పెడతారా నాయన, ఇంకోసారి రాకరా బాబు, కావాలంటే నేను కటింగ్ చేపిస్తా పద అని చెప్పాను. సారీ నన్ను, ఆడు మంచివాడు, చాలా మంచివాడు. బొరికలు. అరే ఏం బాగుందిరా ఇది, ఆకర్షణకు ఇట్టేలో పడే వయస్సు. ఆ ఒక్క యవ్వన బిడ్డ కూర్చొని దేవుని గూర్చి, ప్రార్థన గూర్చి, వాక్యం గూర్చి మాట్లాడితే 3 యవ్వనస్తులు 5 అయ్యారట, 5 10 మంది అయ్యారట, 10 మంది 20 మంది అయ్యారట. ఆ 20 మంది ఈరోజు 70 మంది అయిపోయారు. ఎందుకు ఆ బిడ్డ అంతమందికి జీవాన్ని పోసాడో తెలుసా? వేరుగా ఉన్న బిడ్డ క్రీస్తులో ఉన్న జీవాన్ని పొందుకున్నాడు, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత పొందుకున్నాడు, క్రీస్తులో ఉన్న మంచితనం పొందుకున్నాడు, క్రీస్తులో ఉన్న సాత్వికం పొందుకున్నాడు. తనలో ఉన్నదాన్ని ఇతరులకు సరఫరా చేశాడు. కొంతమంది ఉంటారు చర్చికి వచ్చే దౌర్భాగ్యులు, కొందరు ఉంటారు. వాడు సినిమా చూసి వస్తాడా, ఆగడం. అరే నేను ఐమాక్స్ థియేటర్కి వెళ్ళారా, ఈ దరిద్రుడు వీడు పాడైంది కాక చర్చికి వచ్చే అమాయకపు పిల్లలను పాడు చేస్తాడు. ఎవరినైనా ఒక వ్యక్తి పాడు చేశాడు అంటే వాడు దేవుని ఆలయం. ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడే. దౌర్భాగ్యుడిగా ఉన్న నువ్వు సినిమాకి వెళ్ళి, నువ్వు గంజాయి తాగి, నువ్వు మత్తు పదార్థాలు తీసుకొని రాయి. గంజాయి దమ్ము లాగితే అన్న నా వైపు చూసి, గంజాయి దమ్ము లాగితే ఎట్టుంటుందో తెలుసా? చర్చికి వచ్చి ఈ దరిద్రపు చేష్టలు చేస్తే దేవుని ఉగ్రత దిగి వస్తుంది. దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుని లేఖనాల్లో రాయబడిన మాట. నేను పలానా అమ్మాయికి లవ్ లెటర్ రాశారా, మరి నీటిలో కంట్రీ ఫస్ట్ వచ్చిన మాటలు మాట్లాడతాడు చర్చికి వచ్చి. పలానా అమ్మాయికి లెటర్ రాశారా, అసలు ఆ అమ్మాయి నాకు ఏమని రిప్లై ఇచ్చిందో తెలుసా? నా షాజహాన్ నువ్వే అందే, నా తాజ్మహల్ నువ్వే అందే, నేను నీ ముంతాజ్ బేగం అన్నా. జాగ్రత్త. జీవము కలిగిన దేవుని మందిరంలో నువ్వు చెడిపోయింది కాకుండా ఇంకొకరిని చెడగొట్టేటట్లుగా నువ్వు ప్రయత్నిస్తే, లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, జీవం కలిగిన దేవుని మందిరంలో నువ్వు చెడిపోయింది కాకుండా 10 మంది చెడిపోయేటట్లుగా నువ్వు ప్రవర్తిస్తే, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే, నువ్వు చెడిపోయినందుకు ఒక శిక్ష, ఇతరులను చెడగొట్టినందుకు కొలత లేని శిక్ష ఇస్తాడు. జాగ్రత్త. ఇప్పుడు నీకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైందో తెలుసా? శిక్ష అనుభవించిన తర్వాత. అప్పుడు అయ్యో, అన్న గగ్గోలు పెట్టి ఏడుస్తూ వాక్యం చెప్పినా మేము వినలేదే, అయ్యో రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ వాక్యం చెప్పినా మేము వినలేదే, అయ్యో మా బ్రతుకులు చెడిపోయాను. అప్పుడే అరవటం ప్రారంభిస్తారు. నాకు ఆశ్చర్యం కలుగు చేసిన మాట, కిషోర్ అనే ఆ ఒక్క యవ్వన బిడ్డ వెలిగించబడి 70 మంది యవ్వన బిడ్డలను వెలిగించాడు.